తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని పరిణామాలను కాస్త లోతుగా అనాలిసిస్ దాంతో పాటు డెప్త్గా ప్రజలతో అంటే నేరుగా కూడా మీతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఒక అంశాన్ని తెర మీదకి వచ్చింది. సో మొత్తానికి గ్రామీణ ప్రాంతంలో ఉండే ఎన్నికలు అంటే మన గ్రామాన్ని పరిపాలించే సర్పంచ్ కావచ్చు లేదా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకైతే పూర్తి స్థాయిలో కూడా ఎన్నికల నగర అయితే మోగింది. దానికంటే ముందు అసలు రిజర్వేషన్ల సంగతి ఏంది, రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది, ఈ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఎలాంటి ముందడుగేసింది, ఏం నిర్ణయాలు తీసుకున్నది, ప్రభుత్వం చేసిన అంశాలేంటి, ప్రభుత్వం ఎలాంటి ఎలాంటి వ్యతిరేకత ఎలాంటి పాజిటివ్ అనేది బయటపెట్టింది అనేది కూడా మనం ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. సో ఆగమాగం అయోమయం, మేము రిజర్వేషన్లు ఇచ్చాం, అన్ని వర్గాలకు చెప్పిన మాట ప్రకారమే కేటాయించాం, ఇక మా పని అయిపోయింది, ఇంకా ఏమైనా ఉంటే మీరు చూసుకోండి అన్నట్లే సర్కార్ అధికారుల తీరు ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఆగమాగం అస్తవ్యస్తంగా ఉన్నాయన్న ఆరోపణలు కూడా వినబడుతున్నాయి. గ్రామంలోని కులాలతోని సంబంధం లేకుండా అధికారులు రిజర్వేషన్లు కల్పించారని జనం మండిపడుతున్నారు. ఆ ఊరిలో లేని కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. అధికారుల తప్పిదం వల్ల తమ గ్రామానికి ఎన్నికలు జరగవేమోనని టెన్షన్ కూడా పడుతున్నారు. సో గందరగోళంలో రిజర్వేషన్, ఎస్సీ లేని ఊరికి ఎస్సీ రిజర్వేషన్, బీసీ లేని దగ్గర బీసీలకు కేటాయింపు, ఆందోళన వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు. ఇది నిర్మల్ జిల్లాలో రోడ్డెక్కి మరీ అక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మంచిర్యాలలో అధికారుల నిర్లక్ష్యంపై నిరసన, ఇట్లయితే ఎట్లా అంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇదండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలు జీతాలు తీసుకొని మన అధికారులు చేస్తున్న శుద్ధపూస పనులు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అధికారుల తప్పిదాల వల్ల ప్రజలు ఇబ్బంది పడాల్సి వస్తుంది. నిజానికి ప్రపంచంలో ఎక్కడైనా అధికారి నీతి నిజాయితీ నిబద్ధతతో కనుక పనిచేస్తే లంచాలు అనేది ఉండదు. దానితో పాటుగా అధికారి అనేది అధికారులు ఎవరైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే అన్ని రకాల వ్యవస్థలు కూడా బాగానే ఉంటాయి. కానీ ఇక్కడ ఆఖరికి ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి ఇప్పటికే బీసీ పోరు తారాస్థాయికి చేరింది. బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ కల్పించాలని ఎమ్మెల్సీ కవిత ధర్నా చేసింది. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధర్నా చేసిండు. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని తీన్మార్ మల్లన్న అంటే ఎమ్మెల్సీ ఆయనే పోరాటం చేసిండు. మా బీసీలకు న్యాయం చేయాలని బీసీ సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనబడ్డాయి. ఇంతమంది పోరాటం చేసినా కూడా బీసీల విషయంలో స్థానిక సంస్థలలో ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఈ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నదంటే దానికి ఇప్పటి వరకు కూడా ఒక క్లారిటీ లేని పరిస్థితి కనబడింది. ఇది నిజం, ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా ఇది వాస్తవమైన విషయం. కానీ ఈ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. ఇప్పుడు ఏదైనా ఒక గ్రామం, అది వరంగలే కావచ్చు లేదా నల్గొండనే కావచ్చు లేదా హైదరాబాదే కావచ్చు, లేకపోతే మనం హైదరాబాదే తీసుకుందాం. ఈ హైదరాబాద్లో తార్నాక ఉన్నది. ఇక్కడ ఉదాహరణకు బీసీలు లేరనుకుందాం, ఇక్కడ బీసీ రిజర్వేషన్ కేటాయింపు ఎట్లా జరుగుతుంది? ఎస్సీలు లేరనుకుందాం, ఎస్సీ రిజర్వేషన్ ఎట్లా కేటాయింపు జరుగుతుంది? ఎస్టీలు లేరనుకుందాం, ఎస్టీ రిజర్వేషన్ ఎట్లా కేటాయింపు జరుగుతుంది? ఓసీలు లేరనుకుందాం, ఓసీ రిజర్వేషన్ ఎట్లా కేటాయింపు జరుగుతుంది? ఒక్కసారి దీనికి ప్రభుత్వం అన్న సమాధానం చెప్పాలి, లేకపోతే అధికారులన్నా సమాధానం చెప్పాలి. అంటే నిద్రపోయి ఏమన్నా పరిపాలన జరుగుతుందా, నిద్రావస్థలు ఏమన్నా పరిపాలన జరుగుతుందా, లేకపోతే లక్షలు వేల జీతాలు తీసుకుంటున్న జీతాల మందం పనిచేస్తున్నారా? మరి ఇంత దారుణంగా ఏందండి నాకు అర్థం కాని విషయం. ఇది ప్రభుత్వం తప్పిదమా, అధికారుల తప్పిదమా, ప్రజల్ని ఎందుకు గందరగోళం చేస్తున్నారు? స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హడావిడిలో లేక రిజర్వేషన్లు చెప్పినట్టుగా ఇవ్వాలన్న ఆతృతను కానీ సర్కారు ఇటు అధికారుల తీరు ఇప్పుడు అనేక గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. గ్రామంలోని కులాలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లు కల్పించాలని జనం మండిపడుతున్నారు. ఆ ఊరిలో లేని కులాలకు రిజర్వేషన్లు కల్పిస్తే ఎక్కడి నుంచి పోటీ చేస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. నిర్మల్ జిల్లాకు సంబంధించిన కుబీర్ మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు గందరగోళానికి దారితీస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ అధికారి ఎవరైతే ఉన్నారో నోటిఫికేషన్ ఇచ్చిన అధికారి దగ్గరవే ఆయన తీసుకొచ్చి నిలబెట్టుర్రి, లేదా ఈ ప్రభుత్వాన్ని పరిపాలనకు సంబంధించి మన రాష్ట్రానికి సంబంధించిన
సచివాలయం ఏదైతే ఉందో అక్కడ సిఎస్ ఉంటారు కదా, ఆ సిఎస్ను తీసుకొచ్చి పరిపాలన చేయమని చెప్పరు. లేదా రాష్ట్రానికి సంబంధించిన మనం ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ నుంచి పోటీ చేయమని చెప్పరు. దరిద్రం వదులుతుంది. అరే గ్రామాలలో లేని రిజర్వేషన్లు కల్పిస్తే ఆ లేని వ్యక్తులను వీళ్ళు ఎక్కడి నుండి తీసుకొచ్చి పోటీ చేయించాలండి? ఇంత నిద్రాణ వ్యవస్థలో ఉంటుందా ప్రభుత్వం? ప్రభుత్వం ఆలోచించాలి. ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు దానికి 1కి 10 సార్లు క్రాస్ చెక్ చేస్తారు కదా. మరి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అక్కడ లేరు అని తెలిసినాక ఎట్లా ఇస్తున్నారు అంటే మన అధికారుల పనితీరు ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడే అర్థమైపోతుంది. దానితో పాటుగా మన ప్రభుత్వం యొక్క పరిపాలన కూడా ఎంత అద్భుతంగా ఉందో అర్థమయ్యే పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రజా ప్రభుత్వమా, ప్రజల ప్రభుత్వమా, ప్రజాస్వామ్య ప్రభుత్వమా, ఏ ప్రభుత్వం అనేది తెలిసిపోయింది. ఇక్కడ వీళ్ళ చదువులు సాలరు బలపాల దోషడు అన్నట్టుగా ఇక్కడ అర్థమైపోయింది కదా. ఇంకేమున్నది? ఇక్కడ లేని కులాలను లేని వ్యక్తులను తీసుకొచ్చి అక్కడ రిజర్వేషన్లు కేటాయిస్తే అక్కడ ఎవరు పోటీ చేయాలి? ఇక ఇది ఇట్లున్నది. ఇక దీని తర్వాత ఎన్నికల నగారాకు సంబంధించి మోగిందండి. ఏంది మోగిన ఎన్నికల నగర? లోకల్ బాడీ షెడ్యూలు రిలీజ్ అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్. మొత్తం 5 విడతలలో పోలింగ్. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీలకు పోలింగ్. అక్టోబర్ 23, 27న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. నవంబర్ 11న ఫలితాల ప్రకటన. అక్టోబర్ 31, నవంబర్ 4, 8న పంచాయతీ ఎన్నికలు. ఎన్నికల రోజే ఫలితాల వెల్లడి. ఎన్నికల వివరాలు ప్రకటించిన ఎన్నికల కమిషన్కు సంబంధించి ఒకసారి దీన్ని చూద్దాం. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల తేదీలు. తొలి విడత నోటిఫికేషన్ అక్టోబర్ 9, నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 9, నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 11, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 12, నామినేషన్ల విత్డ్రా 15, తొలి విడత పోలింగ్ అక్టోబర్ 23, నవంబర్ 11న ఫలితాలు. ఏంది ఇక్కడ తొలి విడతకు సంబంధించి? రెండో విడత ఏంటి? తొలి విడతకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు. రెండో విడత నోటిఫికేషన్ ఏంటంటే అక్టోబర్ 13, ఇది నామినేషన్ల స్వీకరణ. అక్టోబర్ 13న నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 15, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 16, నామినేషన్ల విత్డ్రా అక్టోబర్ 19, తొలి విడత పోలింగ్ అక్టోబర్ 27, ఫలితాలు నవంబర్ 11వ తారీఖు ప్రకటిస్తారట. ఇక్కడ ఒక్కసారి చూద్దాం. రాష్ట్రంలో 2 ఏళ్లుగా ఆగిపోయిన స్థానిక సంస్థల ఎన్నికలకు ఎట్టకేలకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓవైపు కోర్టులో కేసులు ఉండగానే మరోవైపు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేస్తుంది. మొత్తం 5 విడతలలో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు 2 విడతలలో, సర్పంచ్ ఎన్నికలు 3 విడతలలో జరిపేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. సోమవారం నుంచి ఎన్నికల కూడా అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఎన్నికల ప్రక్రియ అక్టోబర్ 9 నుంచి నవంబర్ 11 వరకు కూడా ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. మొదటికి సంబంధించి సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి తొలి విడత పోలింగ్ ఎలా ఉండబోతుందో చూద్దాం. తొలి విడతకు సంబంధించిన నోటిఫికేషన్ అక్టోబర్ 17న, నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అక్టోబర్ 15న, నామినేషన్ల చివరి తేదీ అంటే 2 రోజుల గ్యాప్ ఇచ్చిన తర్వాత అక్టోబర్ 19న, నామినేషన్లకు సంబంధించి అక్టోబర్ 17న నామినేషన్ వేస్తే దానికి సంబంధించి ఎవరైనా వేయాలనే ఉద్దేశం ఉంటే అక్టోబర్ 17వ తారీఖు. ఈ అక్టోబర్ నామినేషన్లు వేసిలు కదా 15 నుంచి 19 వరకు. ఆ నామినేషన్లలో ఎన్ని కొట్టుడు పోతే ఏం కథ అనేది అక్టోబర్ 20 వరకు ఉంటుంది. ఆ నామినేషన్లకు సంబంధించి విత్డ్రా ఏదైతే ఉందో అది అక్టోబర్ 23కు ఉంటుంది. తొలి విడత అక్టోబర్ 31కి పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. ఇక ఫలితాలు 31 సాయంత్రం వరకు కూడా ఉంటాయి. ఇక సర్పంచ్ల 2వ విడత పోలింగ్ సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ అక్టోబర్ 21, నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 21, నామినేషన్ల చివరి తేదీలో అక్టోబర్ 23, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 24, నామినేషన్ల విత్డ్రా అక్టోబర్ 27, తొలి విడత పోలింగ్ నవంబర్ 4న, పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఫలితాలు నవంబర్ 4 సాయంత్రం రోజున వస్తాయి. ఇక సర్పంచ్ల 3వ విడత పోలింగ్కు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ అక్టోబర్ 25వ తేదీన, నామినేషన్ల స్వీకరణ అక్టోబర్ 25, నామినేషన్ల చివరి తేదీ అక్టోబర్ 27, నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 28, నామినేషన్ల విత్డ్రా అక్టోబర్ 31, తొలి విడత పోలింగ్ నవంబర్ 4, పోలింగ్ సమయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, ఫలితాలు నవంబర్ 8 సాయంత్రం అంటూ కూడా చెప్పిలు. సరే, మొత్తానికి ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ఒక రచ్చ మొదలవుతుంది. అసలు రచ్చ ఇక్కడ నుండే మొదలవుతుంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంది అనేది ఇక్కడ ఉన్నది. ఇప్పుడు గ్రామంలో ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి, జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో పాటుగా వీటి రెండింటితో పాటుగా
సర్పంచ్ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. సో మొత్తానికి ఇక్కడ సర్పంచ్ ఎన్నికలతో పాటుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. అంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఉన్న దాదాపుగా ఎంతమంది 2014 నుంచి 2022 వరకు ఈ రాష్ట్రంలో ఉన్న ఆనాటి మేధావులు నేటి మేధావులు అంటారా, వాళ్ళని దద్దమ్మలు అంటారా, మీ ఇష్టం, మాకు సంబంధం లేదు. కానీ 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు అనేది వాళ్ళు బాహాటంగా ప్రచారం చేసిన విషయం. ఇది 2022, ఇది 2025. అంటే దాదాపుగా 3 సంవత్సరాల పీరియడ్. ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపుగా ఒక 20 లక్షల మంది వేసుకున్న ఆల్మోస్ట్ 60 లక్షల మంది నిరుద్యోగులు ఈ తెలంగాణలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. దాంతో పాటుగా 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు ఇచ్చిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోను ఒక బైబిల్, ఒక ఖురాను, దాంతోపాటు ఒక భగవద్గీతలా భావించి తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కూడా మంచి పథకాలను అందించి మంచి పరిపాలన చేయాలనే ఉద్దేశంతో మార్పు అనే పేరుతోని ప్రచారం జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాటలను పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా విశ్వసించి ఓటేసి గెలిపించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎలాంటి పొరపాటు చేసింది అంటే 6 గ్యారంటీలను ఏదైతే 6 గ్యారంటీల కార్డు ఏదైతే ఉందో అది బాకీ కార్డుగా మారిపోయిన విషయం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ బాకీ కార్డుగా మారిపోవడంతో రాష్ట్రంలో ఇప్పుడు అబాస్ పాలైపోయింది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ చిట్టా అంతా ఇంత అంటే మీ అందరికీ తెలిసిన విషయమే. అయితే ఓటు వేయాలనుకునే ప్రతి ఒక్కరి ఓటరు ఆలోచించాల్సిన విషయం 4 అంశాలు ఉన్నాయి. ఇది తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయం. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ 4 అంశాలు ఏంటి అంటే, మొట్టమొదటిది తెలంగాణలో ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్కు. అసలు కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి ఇది ఆలోచించుకోండి. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని అనుకుంటున్నారో మీ మనస్సాక్షిని, మీ అంతరాత్మను మీరు కాసేపు మననం చేసుకొని ఆలోచించండి. రాష్ట్రానికి సంబంధించిన రాజధాని హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయం ఉంటుంది. ఆ పక్కనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు సంబంధించిన విగ్రహాన్ని కూడా పెట్టిలు. ఆ సచివాలయానికి వచ్చే ఉద్యోగులు కానీ ఆ సచివాలయానికి చేరుకునే ప్రతి ఒక్కరూ కూడా మననం చేసుకుంటారు. ఏమని? రాజ్యాంగాన్ని మననం చేసుకుని ప్రజలకు మంచి పరిపాలన అందించాలి. అధికారులు కానీ అక్కడి నాయకులు కానీ రాజ్యాంగాన్ని మననం చేసుకోవడానికి అక్కడ అంబేద్కర్ యొక్క ప్రతిరూపం పెట్టిలు. ఆయనను చూసినప్పుడల్లా అది యాదికి రావాలి, సోయిలో పనిచేయాలనేది వెచ్చిలు. నేనేమంటున్నానంటే కాంగ్రెస్కు ఎందుకు ఓటు వేయాలి అనేది మీరు ఆలోచించండి. ఎందుకు ఓటు వేయాలి? కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు ఏం చేసింది? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం అసలు ఏం చేసింది ఇప్పటి వరకు? మూడోది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత లాభం ఎవరికి జరిగింది? ఇక 4వ అంశం, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఆలోచించాలి. ఏ పార్టీకి ఎందుకు వేయాలి? ఈ ఓటు ద్వారా మాకు ఏం జరుగుతుంది అంటే పూర్తి స్థాయిలో ఈ భవిష్యత్తుకు సంబంధించిన అంశాన్ని ఒకసారి ఆలోచించారు. నేను ఎందుకు ఈ 4 ప్రశ్నలు అడుగుతున్నా అంటే తెలంగాణలో ఉన్న ప్రతి ఓటరు ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 హామీలు కేవలం 100 రోజులలో పూర్తి చేస్తామని ఈ రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పిన మాట వాస్తవం. 6 గ్యారంటీలు, 13 అంశాలు, 420 రోజులు, 100 రోజులు కాస్త అవి ఎన్ని రోజులుగా మారిపోయినాయో యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు. సో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల మోసపోతారు అనే విషయాన్ని గట్టిగానే విశ్వసిస్తున్నారు. అది మీ అందరికీ తెలిసిన విషయం. సో కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల నష్టమే తప్ప లాభమేమీ లేదు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్ర రాజధాని హైదరాబాద్ బ్రాండ్ యావత్తు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఖ్యాతిని విరజిల్లింది. అంటే అద్భుతమైన కీర్తి వచ్చింది, పేరు వచ్చింది. కానీ చివరికి ఏమైపోయింది? హైడ్రా పేరుతోని ప్రభుత్వానికి సంబంధించిన ఆక్రమణల విషయంలో పేద మధ్యతరగతి కుటుంబాల మీద మాత్రమే విరుచుకుపడ్డారు. కానీ ధనవంతుల జోలికి ఎక్కడ వెళ్ళిన పరిస్థితి దాఖలాలు కనిపించలేదు. సో ఇది స్పష్టం, సుస్పష్టం, ఇది నిజం, క్లియర్ కట్. దానితో పాటుగా సెకండ్ వన్ వచ్చేసి నిజంగా ఇది బాధాకరమైన విషయం. ఒక తల్లి తన కడుపులో దాదాపుగా 9 నెలల గర్భంలో పురిటి నొప్పులను అనుభవించినట్టుగా ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి, అందులో పూర్తి స్థాయిలో కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సొంత నియోజకవర్గమైనటువంటి
కొడంగల్ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో ఒక కొడంగల్ నియోజకవర్గంలో జరిగిన ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిన విషయంలో ఆ కొడంగల్ నియోజకవర్గంలో ఏం జరిగింది, లగచర్ల అనే గ్రామంలో అక్కడి గిరిజన లంబాడి బిడ్డలు ఎదుర్కొన్న తీరు, వాళ్ళ కుటుంబాలు చిందరవందరగా అయిన తీరు, అరెస్టులు కేసుల విషయాన్ని గుర్తుపెట్టుకోండి దయచేసి. సో కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయొద్దు, ఎందుకు ఓటు వేయాలనేది ఆలోచించు. ఇక మూడో అంశం, దీని గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ తెలంగాణలో నిరుద్యోగులు చేసే పోరాటం అంతా ఇంత కాదు, రణరంగంగా మారే అవకాశం ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇక్కడి యువత ఎంత బాధపడుతుందో, ఎంత వేదన అనుభవిస్తుంది. ఎక్కడో మారుమూల గ్రామీణ ప్రాంతాలలో, అడవులలో, కొండలలో, కోనలలో చదువుకొని హైదరాబాద్కు వచ్చి ప్రభుత్వ సెక్టార్లలో ఉద్యోగం చేయాలని జీతాల కోసం కాదు, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉండాలి, వాళ్ళకు మంచి సంక్షేమ పథకాలను మంచి పరిపాలన అందించాలి. ఎందుకంటే మా జీవితాలలో మేము ఎదుర్కొన్న సంఘటనలు నేటి యువతకు రాకూడదు అని చెప్పేసి ఆర్టీసీ క్రాస్ రోడ్డు, దిల్షుక్ నగర్, రకరకాల హైదరాబాద్ రాజధానిలో పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్లో పలు ప్రాంతాలలో నివసిస్తూ వాళ్ళు చదువుకుంటే నోటిఫికేషన్ లేని పరిస్థితి. ఆ నోటిఫికేషన్లు అడిగినందుకు వాళ్ళ మీద లాఠీ చార్జులు, ఎఫ్ఐఆర్లు, అరెస్టులు, ఆగమాగమైన పరిస్థితి చూశారు. అందుకు కాంగ్రెస్ కోటేయాలనా? ఇక మరో అంశం, ఇది యావత్తు తెలంగాణ ప్రాంత ప్రజల్ని కూడా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఏదైనా ఒక పోస్ట్ అంటే ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు తప్పు చేసినా, రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ నాయకులు తప్పు చేసినా, ఎవరు తప్పు చేసినా తన చేతిలో ఉన్న AK-47 లాంటి గన్ వెపన్ ఏదైతే ఉందో మొబైల్లో చిత్రీకరించి బుల్లెట్ల లాంటి వీడియోలు తీసి సోషల్ మాధ్యమాలలో పెట్టినందుకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు, అక్రమ కేసులు, అరెస్టులు ఇవన్నీ జరిగిన పరిస్థితి కనబడింది. సో ఇంత ఎపిసోడ్ జరిగితే కేవలం సోషల్ మాధ్యమాన్ని వాడడం కూడా నేరం అనేది తెలంగాణలో చిత్రీకరించబడింది అంటే ఇక అందులో ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా అరెస్టు దృశ్యాలను చూశారు. ఒకరిని తలుపులు బద్దలు కొట్టి, ఒకరిని అన్నం కంచంలో తీసుకుపోయి, ఒకరిని ఉగ్రవాదిని తీసుకుపోయినట్టు ఏదో జరిగినట్టుగా చాలామందిని కూడా అరెస్టు చేసిన పరిస్థితి మనం చూస్తాం. సో ఇది తెలంగాణలో చాలామందికి కూడా నేటి యువతకు పెను సవాల్గా మారింది. మరి ఈ అక్రమ కేసులో అరెస్టుల కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా అనేది ఆలోచించారు. దానితో పాటుగా ఇక రైతుల గురించి అనుభవించిన తీరు మీరందరూ కళ్ళ ముందు కనబడ్డది. వర్షాలు కొట్టినా కూడా కనీసం పండించిన పంటను కొనడానికి దిక్కు ముక్కు లేని పరిస్థితి. ఇదే రైతులకు సంబంధించి యూరియా కోసం అల్లాడిపోతూ ఉంటే కూడా పట్టించుకోని పరిస్థితి. ఇదే రైతులకు రైతు బంధు పడక అల్లాడిపోతున్న దృశ్యాలను చూస్తాం. ఇదే రైతుకు రుణమాఫీ కాక ఎంత బాధపడ్డారో కూడా మీరు కూడా చూస్తారు. మరి ఇలాంటి ఇంత ఘోరమైన పరిస్థితిని రైతులు ఎదుర్కొన్నందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలనా? ఇక ఇంకొక అడుగు ముందుకేస్తే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. ఇది నాడు పెద్దలు చెప్పిన మాట. నేడేమైపోయింది? భూమి ఖాళీగా కనబడితే కబ్జాలు చేయాలి, మనం కోట్లకు పడగలెత్తాలి. అక్కడ ఓ గంజాయి బ్యాచ్నో, అల్లరి ముక్కలనో, లేకపోతే రౌడీ షీటర్లను పెట్టి వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసేసి వాళ్ళ కుటుంబాలను చిందరవందర చేసి రాజకీయ నాయకుడు పబ్బం గడుపుకోవాలి. ఈ వ్యవస్థ చూసినందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నా? దేనికోసం కాంగ్రెస్ పార్టీ? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బహిష్కరించారు నన్ను అడిగితే. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇక దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారు. ఏం చేసింది కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటి వరకు చెప్పిన. దీనివల్ల ఎవరికి లాభం? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం వల్ల నాడు పదవులు లేకుండా నేడు పదవులు అలంకరించిన వాళ్ళు వాళ్లకు లాభం. నాడు పేదలుగా ఉన్న వాళ్ళు ఈరోజు ₹1,00,000 చెప్పులు వేసుకుంటూ, ₹1,00,000 బట్టలు వేసుకుంటూ కేవలం 2 సంవత్సరాలలో అత్యంత అద్భుతమైన బంగ్లాలు గచ్చినోళ్లకు లాభం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలకు లాభం జరిగింది తప్ప కార్యకర్తలకు జరగలే, ఆ పార్టీల ఎవరికి జరగలే. ఇక మీరు కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఏంది? మీరు ఓటు వేస్తే, స్థానిక సంస్థలలో గనక ఓటు వేస్తే జరగబోయే సునామీ ఎంత దారుణంగా ఉంటుందంటే మీరు నేను ఊహించలేను. మీరు ఓటు వేస్తే గనక హైడ్రా అనేది ఏదైతే హైదరాబాద్లో అలజడి చేస్తుందో అది జిల్లాలకు కూడా వాక్తుంది. అప్పుడు మీ ఇళ్లను మీరు కూల్చేయడానికి లైసెన్స్ ఇచ్చినట్టు అవుతుంది అనేది కేటీఆర్ గతంలో ఉన్నాడు. గదే జరగబోతుంది. ఇక పోలీస్ రాజ్యం ఎంత రాజ్యంగా పోలీసులను ఎంత దారుణంగా
వాళ్ళని మన మీదకి ఉసిగొలుపుతున్నారో చూస్తున్నారు. ఓటు వేసిన కర్మకు పాపానికి మీ భవిష్యత్తు అష్ట దిగ్బంధనంగా మారిపోతుంది. ఇక ఇవన్నీ ఆలోచించి కూడా ఇక మేము కాంగ్రెస్ పార్టీకి ఓటెత్తామంటే నేనేమనలే, అది సంబంధం లేని ఇష్యూ. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఓటేసే ఆగమైపోతున్న జీవితాలు, అల్లాడిపోతున్న జీవితాలు, చింద్రమైతున్న జీవితాలు, జీవత్సంలా మారిపోతున్న జీవితాలను మనం చూస్తున్నాం. సో ఇలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ మనకు అవసరమా? స్థానిక సంస్థలలో ఎంపీటీసీగా మీరు పోటీ చేసినా, జెడ్పీటీసీగా పోటీ చేసినా, లేదా సర్పంచ్గా పోటీ చేసినా మీరు ఖచ్చితంగా కూడా ఆలోచించుకోండి. రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ లేదు, ఫస్ట్ అంటే ఆమ్దానీ లేదు. మీరు మీ భార్య మీద ఉండనో, లేదా మీ కొడుకుల మీదనో, బిడ్డల మీదనో, లేకపోతే మీకున్న ఆస్తులను అమ్మి కనుక ప్రజలకు అక్కడ బీర్ సీసాలకు, మందులకు రకరకాలుగా ఖర్చు పెట్టి మేము పోటీ చేస్తామంటే మీకంటే దద్దమ్మలు, దరిద్రులు ఇంకొకరు ఉండరు. నేను మళ్ళీ చెప్తున్నా, ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా ప్రజాక్షేత్రంలోకి మేము ఇది చేయగలుగుతాం, ఇది చేయలేమనేది అభ్యర్థులు కూడా నిర్ణయించుకోండి. నేను అభ్యర్థులకు మళ్ళా చెప్తున్నా, ఆడ రేవంత్ రెడ్డి గిన్నెల లొల్లులు పెడుతున్నాయి. సెక్రటరియట్ల బడ్జెట్ లేక గిన్నెలన్నీ కూడా లొల్లులు పెడుతున్నాయి, రాష్ట్ర ఖజానా లేక. మీరేదో పోటీ చేసి మీ ఏంది అంటే మీకున్న రాజకీయంగా మేము గెలవాలి, చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని మీరు పోయిర్రు అనుకో, తర్వాత మీ భవిష్యత్తు కూడా ఆగమవుతుంది. ఇక ఆ తర్వాత మీ ఇష్టం. ఇక ఎన్నికల నగార అయితే మోగింది. చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎన్నికల నగార మోగంగానే ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు రాగానే ఇక మొత్తం గెలవంగానే, లేకపోతే ఇంకోటి కాగానే ఆగమాగం కాకుర్రి, అడివడి కాకుర్రి, మా ముఖ్యమంత్రి ఆగమాగం అవుతాడు, అడివడి అవుతాడు, మీరు కూడా గట్ల అవుతా అంటే అభ్యర్థులారా తస్మత్ జాగ్రత్త అని మళ్ళీ చెప్తున్నా. నాడు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులు వేరు, నేడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్న పరిస్థితులను వేరు. సో ఇవన్నీ ఆలోచించి అంచనా వేసి మీరందరూ కూడా ఆలోచించుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మోగిన ఎన్నికల నగరాన్ని చూసి ఏదో జరగబోతుంది అంటే ఏం జరగదు. 1956 నుండి గిదే పరిపాలన, గిదే కథ, గవే ఎన్నికలు, గదే కథ. రూపురేఖలు ఏమన్నా మారినాయంటే ఏమీ లేని పరిస్థితి కనబడుతుంది. నాడు పూరి గుడిసెలు ఉండే, ఆ తర్వాత పెంకుటిల్లులు వచ్చినాయి, ఆ తర్వాత రేకుల షెడ్లు వచ్చినాయి, ఆ తర్వాత బిల్డింగులు వచ్చినాయి. కానీ ఇక్కడ అంతకుముందు పల్లెలన్నీ పచ్చదనంతో ఎట్లుండే, ఆ తర్వాత ఎట్లయినాయో చూసుకుంటారు. ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే మాత్రం మీరు ఎట్లయితారు అనేది నేను చాలా క్లారిటీగానైతే చెప్పినా. లేదన్నా అయినా కూడా మేము కాంగ్రెస్ ఓటు ఎత్తామంటే ఇక మీ కర్మ, అది నేనేం చేయలేను. ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ కథ విన్నారా? ఏమయ్యా తెలంగాణ ప్రాంత ప్రజలారా, నేను నిన్న ఒక పెద్ద మనిషిని ఈ ముచ్చట అడిగినండి. ఈ ముచ్చట మీరు ఒక్కసారి మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇది చాలా ఆశ్చర్యానికి కూడా గురి చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే, ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేను చెప్తున్నా వినండి, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఈ తెలంగాణలో ఈరోజు వరకు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారు, ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలు. వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తు మీద గెలిచిన వ్యక్తులు. కేసీఆర్ అయితే వాళ్ళకి అన్యాయం చేయలే, కేసీఆర్ పార్టీ వాళ్ళకి అన్యాయం చేయలే. కానీ వీళ్ళు పార్టీ ఎందుకు మారిలు? ఫస్ట్ క్వశ్చన్ ఏంది అనేది నేను చెప్తా. దానికంటే ముందుకు ఇది ఒకసారి చదువుదాం. ఫస్ట్ డే ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ. 4 ఎమ్మెల్యేలతో మాట్లాడిన స్పీకర్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, కాళ యాదయ్య పిటిషన్లపై ఎంక్వైరీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో పాటు పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాదనలు పూర్తి. రేపు మరోసారి విచారించనున్న స్పీకర్ పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో పాటు పిటిషన్ వేసిన ఎమ్మెల్యేల అడ్వకేట్ల కూడా వాదనలు విన్న పరిస్థితి కనబడుతుంది. మేము పార్టీ మారలేదు, కాంగ్రెస్ కండువాలు వేసుకున్నామనేది అబద్ధం. మేము పార్టీ మారినట్లు ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్లు కూడా అబద్ధమే చెప్పాయి. ఏ బాబు, ఎవడా నువ్వు? ఎమ్మెల్యే అయితే మాకేంది, మా మీద ఎందుకు రుద్దుతున్నావు? సిగ్గు అనిపిస్తలేదా ఈ మాటలు మాట్లాడడానికి? అన్నమే తింటున్నావా అంటున్నా నేను, గడ్డి తింటున్నావా? ఏం మీడియా అంటే ఎట్లా కనబడుతుంది నీకు? నీ ఇంట్లో నీ భార్యనో పిల్లలు ఉన్నారు కదా, ప్రమాణం చేయి. ఏం తమాషాలు చేస్తుండ్రు ఈ రాజకీయ నాయకులు? ఒంటి మీద తెల్ల సొక్కా ఉండంగానే 4 ఏం కేసుకురాగానే పెద్ద తోస్తురం అనుకుంటుర్రా? ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లో చూపెట్టినా ఈ మాటని ఇంట్లో ఉన్న నీ పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పు, నేను పార్టీ మారలేదని. ఎలక్ట్రానిక్ మీడియానే చూపెట్టింది అంటే ఎలక్ట్రానిక్ మీడియా ఏమైనా క్రియేట్ చేసిందా? లేకపోతే ఏఐ చాట్లో పోయిన కాంగ్రెస్ పార్టీ మారిండని మీరు చేసే పనులు తెలంగాణ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా తెలుసు కదా. మళ్ళీ మీడియా మీద ఎందుకు ఈ రోతా మాటలు? ఈ మాటలు మాట్లాడేటప్పుడు కనీసం సిగ్గుండాలి కదా. స్పృహుండి మాట్లాడుతున్నారా లేకపోతే ఏంది ఇది?
అరే భయ్ మీడియా అబద్ధం చెప్పుడు ఏంది భయ్ వీళ్ళు ఇదేమన్నా నాగరికం అనుకుంటారా లేకపోతే ఏదో అడవిల రాజ్యం అనుకుంటారా? ఇక చూడు ఒకసారి వీళ్ళు ఏం మాట్లాడాలో, మేము పార్టీ మారినట్లు ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లు కూడా అబద్ధమే చెప్పాయి, అక్కడ కనిపించేదంతా అబద్ధమే. మేము ఏ పార్టీ మారలేదంటే మారలేదు. సరే ఓకే, మీరు పార్టీ మారలేదు కదా, నేను ఒక ఛాలెంజ్ చేస్తున్నా, తెలంగాణ భవన్కు రారి. మీరు పార్టీ మారలేదనుకుంటే, ఇంకా తెలంగాణ భాషలో మాట్లాడాలనుకుంటే తెలంగాణ భవన్కి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని ప్రెస్ మీట్ పెట్టుర్రి. మొగొల్లే అయితే ఆ తర్వాత మీ ఇష్టమే. మా మీడియా జోలికి వస్తే ఖబర్దార్ ఏమనుకుంటారు, ఎందుకంటే మీడియా అబద్ధం చెప్పినాయట. ఏం మాట్లాడతారండి వీళ్ళు? ప్రజలరా ఏంది ఈ రోత మాటలు? మేము పార్టీ మారలేదు, కాంగ్రెస్ కండువాలు వేసుకున్నామనేది అబద్ధం. మేము పార్టీ మారినట్లు ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లు కూడా అబద్ధమే చెప్పాయి, అక్కడ కనిపించేదంతా అబద్ధమే, మేము చెప్పేదే నిజం. మేము ఏ పార్టీ మారలేదంటే మారలేదు. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేల మాట, పవిత్ర దేవాలయంగా భావించే అసెంబ్లీలోనూ అబద్ధపు మాటలే మాట్లాడారన్న ఆరోపణలు వస్తున్నాయి. పదవి కోసం మరి ఇంతలా దిగజారుతారన్న విమర్శలు వస్తున్నాయి. నేను చెప్పిన కదా, ఈ ఛాలెంజ్ ఈ ముచ్చట చెప్పే ఎవరైతే ఉన్నారో ఆ ముచ్చట ఎవరు? మేం పార్టీ మారినట్లు ఎలక్ట్రానిక్ మీడియా పేపర్లు కూడా అబద్ధమే చెప్పాయన్న ఎవరైతే ఈ పదాన్ని వాడిలో వాళ్ళు మొగోళ్ళే అయితే తెలంగాణ భవన్కి వచ్చి బీఆర్ఎస్ పార్టీ కండువా వేసుకొని ప్రెస్ మీట్ పెట్టుర్రి, లేదా ప్రమాణం చేయరు మీ ఇంట్లోళ్ళ మీద, అప్పుడు సోయేస్తుంది. పార్టీ మారలేదా? మేము పార్టీ మారనే లేదు, మీడియా అంతా తప్పే చెప్పింది, మీరు చూసిందంతా కూడా అబద్ధమే. వరవ్వా అంటే ఇప్పుడు ఈ విషయంలో ఏం మాట్లాడాలి మనం? ఎవరు స్పృహలుండి మాట్లాడతారు, ఎవరు స్పృహ తప్పి మాట్లాడతారు? ఫిరాయింపు ఎమ్మెల్యేల వింత వాదన, అసెంబ్లీలోనూ అబద్ధపు మాటలే, పదవి కోసం మరీ ఇంత దిగజారాలా? ఫిరాయింపు ఎమ్మెల్యేల మాటలపై జనం ఆగ్రహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ప్రజలు ఊళ్ళల్లోకి వస్తారు కదా, ఊళ్ళల్లో ప్రజలు ఉంటారు కదా, వీళ్ళ సంగతి ఏందో ఒకసారి తెలుసుకోరు. పార్టీ మారలే అంటారు కదా, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరూ తస్మత్ జాగ్రత్త, మీ దగ్గర ఉన్న బీఆర్ఎస్ పార్టీ కండువాలన్నీ తీసుకుపోయి వాళ్ళ ఎమ్మెల్యేల మెడలలో ఏరి. వేసుకోలేదనుకో బిడ్డ, వేసుకో ఏం నకరాలు చేస్తున్నావు, ఎయిర్రి. నేను చెప్తున్నా కదా, ఏం కాదు. మీకు ఏమైనా అయితే అరెస్టులు కేసులు ఏమైనా అయితే కోర్టుకత్తే నేను పైసలు పెట్టుకుంటా, నేను తీసుకొచ్చుకుంటా మిమ్మల్ని. వీళ్ళట పతీతు మాటలు చెప్పిల్లట, మేము అబద్ధం మాటలు చెప్తానమాట. వాళ్ళు పార్టీ మారపోతే మొగోళ్ళే అయితే రారి తెలంగాణ భవన్కు వచ్చి అక్కడ కండువా వేసుకొని మాట్లాడుర్రి. గింత దారుణమా? ఫిరాయింపు ఎమ్మెల్యేలేవి సిగ్గులేని మాటలు. పార్టీ మారలేదని చెప్తున్నారు, చీము నెత్తురుంటే రాజీనామా చేయాలి, ప్రజల ముందు తప్పున ఒప్పుకోండి, రాజ్యాంగంపై నమ్మకం ఉంది, రాజ్యాంగాన్ని స్పీకర్ కాపాడాలి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ 10 మంది మారిన వాళ్ళకు ఒక నేను పోస్ట్ అని ఎత్తా ప్రజల నుంచి. పార్టీ మారలే అని చెప్తారు, పార్టీ మారలేదని చెప్తున్న ఎమ్మెల్యేలు అందరికీ చెప్తున్నా, మీరు మొగోళ్ళే అయితే మీ ఒంట్లో సావకపోతే సీము నెత్తురు ఉంటే తెలంగాణ భవన్కు రారు. అప్పుడు మేము యాక్సెప్ట్ చేస్తాం. అన్న మాదే తప్పన్నా, నీదే కరెక్ట్ అన్నా, యువర్ తోపు అన్నా, సెల్యూట్ అని చేస్తాం మేము. తెలంగాణ యావత్తు సమాజం వింటున్నది కదా, తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా వింటున్నారు కదా, ఏంది ఏం కథ ఏం లక్షణం అనేది. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు మళ్ళీ అవే అబద్ధపు మాటలు మాట్లాడుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి. దర్జాగా కాంగ్రెస్ పార్టీలో చేరిన వాళ్ళ వెంట చెట్టాపట్టాలు వేసుకొని తిరిగిన, కండువాలు మెడలో వేసుకొని ఊరేగిన, మరికొన్ని చోట్ల ఆలస్యమైన కాంగ్రెస్ కేడర్ చీకొట్టినా కూడా అవేవి పట్టించుకోకుండా ఇన్నాళ్ళు తిరిగిన ఎమ్మెల్యేలు ఇప్పుడు అసెంబ్లీ ముందుకొచ్చి సరికే పార్టీ మారలేదన్న అబద్ధపు మాటలు మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. ప్రజలంతా ఆ అసెంబ్లీవి పవిత్రమైన దేవాలయంగా భావిస్తే అక్కడ కూడా పదవి కోసం పాపం మాటలు మాట్లాడుతున్న పరిస్థితి కనబడతారు. ఇక వీళ్ళ మీద ఒక మంచి డ్రైవ్ మొదలు పెడతా, ఇక రేపటి నుండి సురు చేసుకుందాం. వీళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి సరే స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఉన్నది. స్పీకర్ గారు రాజ్యాంగం, ఇక్కడ సుప్రీంకోర్టు న్యాయస్థానం ఉన్నది కాబట్టి ఈ దేశంలో రాజ్యాంగం ఉందని నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. అప్పటి వరకు జరగకపోతే వాళ్ళ నియోజకవర్గాలలో పోదాం, మరి మీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడట, మరి పోదామా వాళ్ళ ఇంటికి పోయి ఇంత కండువాను బొకే ఇచ్చి కలిసేసి వద్దామని చెప్పేసి డ్రైవ్ మొదలు పెడతాం. ఇక ఫేస్ టు ఫేస్ చూసుకుందాం. పార్టీ మారలేదని వీళ్ళు చెప్పారు కదా, రేపటి నుండి వీళ్ళ ఏది పండుగ అయితే అయిపోయినాయి, పండుగ అయిపోయినాక వీళ్ళ నియోజకవర్గాలలో తిరుగుడే. ఇక వీళ్ళు పార్టీ మారలే అని చెప్తారు, బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారా, ప్రజలేం చెప్తారు. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ కండువలు పట్టుకొని బీఆర్ఎస్ వాళ్ళని తీసుకొనే పోదాం, పోయి మా కండువ వేసుకోమన్నాం. ఆడో 4-5 100 ఛానళ్ళని నేనే పిలిచేసి లైవ్ పెడదాం వీళ్ళ చేత. వీళ్ళకి లైవ్ పెట్టాలి. గిన్ని పాపం మాటలా. ఒక ఎమ్మెల్యే పదవి కోసం ఎంత దిగజారుతున్నారు అంటే ఆ ఎమ్మెల్యే పదవి వల్ల ఎన్ని లాభాలనేవో ఆలోచించుర్రి.
ఖాళీ భూములు కబ్జా చేసుడే, వాని దగ్గర మామూలు వచ్చుడే, కాలేజీల నుండి మామూలు వచ్చుడే, సినిమాల నుండి మామూలు వచ్చుడే. సినిమాలు అంటే ఆ సినిమా థియేటర్లు అవి కాదు, ఆ మాల్స్ వీటికి సంబంధించి మామూలు వస్తాయి, ఆ వైన్ షాపుల నుండి మామూలు వస్తాయి, ఆ పరిశ్రమల నుండి మామూలు వస్తాయి. దాంతోపాటుగా ఇంకా చాలా రకాల వీళ్ళకి ఆమ్దాని ఉంటుంది, ఒక రకంగా కాదు, వీళ్ళ ఆమ్దాని 26 రకాలుగా ఉంటుంది, మామూలుగా ఉండదు వీళ్ళకి అన్నిట్లా. వీళ్ళకి దాంతోపాటు వీళ్ళ పక్కన చుట్టుపక్కన ఉన్నాడు వీనికి గవర్నమెంట్ పోస్టింగ్లల్లో లేకపోతే ఇతరత్ర ట్రాన్స్ఫర్లలో లాబింగే. అందుకే ఇట్లా తయారయ్యారు. లాభాలు బాగుంటాయి రాజకీయాలలో, మీరు దాన్ని అస్సలు ఆలోచించకుర్రి. ఎయిరి మొత్తం యువత మొత్తం గ్రామీణ మీద విరుసుక పడుర్రి. రైట్, ఇక మరో అంశం, స్థానిక సమరానికి సై ఎన్నికలే ఏవైనా బీఆర్ఎస్దే గెలుపు, బాకీ కార్డుతో రేవంత్ భరతం పడతాం, అభయహస్తం కాదు భస్మాసురం హస్తం, గ్యారంటీల పేరుతో గ్యారెంటీ చేస్తారు అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం, రైతులు లైన్లలో కొట్లాడే పరిస్థితి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇగో ఏదన్నా కానివ్వండి అబ్బా, గ్రామీణ ప్రాంతంలో జరిగే సర్పంచ్ ఎన్నికలైనా, ఎంపీటీసీ ఎన్నికలైనా, జెడ్పీటీసీ ఎన్నికలైనా, ఎమ్మెల్యే ఎన్నికలైనా, ఎమ్మెల్సీ ఎన్నికలైనా, ఎంపీ ఎలక్షన్లైనా, ఏదైనప్పుడు పార్టీలు లాలూచి పడనంత వరకు ఏదైనా జరగని గెలుపు మాత్రం అంతిమంగా బీఆర్ఎస్ పార్టీదే. బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయం. కానీ రాజకీయ కుటిల శక్తులు బీజేపీ కావచ్చు, అది కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇతరత్ర కావచ్చు, వీళ్ళ యొక్క దోస్తనం తారాస్థాయిలో ఉండడం వల్ల పూర్తి స్థాయిలో కూడా ఏమైపోతున్నది అంటే బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేస్తున్నారు తప్ప బీజేపీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ టార్గెట్ చేయదు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎంపీలు ఆ పేరుకు బీజేపీలో ఉన్నట్టే కానీ వాళ్ళందరూ రేవంత్ రెడ్డి దోస్తులే, రేవంత్ రెడ్డి మనసులే ఒక రకంగా. కాంగ్రెస్ పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన బీజేపీ మనిషి. ఇది అల్టిమేట్గా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్న విషయం. స్థానిక సమరానికి సై అని చెప్పడానికి కారణం అదే, నేను చెప్తున్నా కదా. సో మొత్తానికి ఇప్పటికైనా కూడా తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం, ఈ రాష్ట్రం కోసం, ఇక్కడి ప్రజల కోసం, లేదా కేసీఆర్ కోసం, గతంలో జరిగిన అభివృద్ధి కోసం, 22 నెలల పాలనలో జరిగిన దుర్మార్గమైన అరాచకాల మీద మీరు ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టకపోతే, ఆ కాంగ్రెస్ పార్టీకి ఓటేసుడు అనేది మర్చిపోరు మీరు. ఓటు అనే విషయాన్ని మీరు మర్చిపోండి, లేకపోతే భవిష్యత్తులో చాలా తీవ్రమైన పరిణామాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి నేను ప్రజలకు కూడా చాలా క్లారిటీగా చెప్తున్నా, బీఆర్ఎస్ పార్టీని, మన ప్రాంతీయ పార్టీని, ద్రవిడ నాట చూడు తమిళనాడున వాళ్ళ ప్రాంతీయ పార్టీ కోసం ఎంత దూరమైన తెగబడతారు ప్రజలు. కానీ మనకాడ తత్వం ఉంది, తెగు ఉన్నది. కానీ మీరు భ్రమల పడకూరి. కాంగ్రెస్, బీజేపీ, జాతీయ పార్టీలు ఏం చేసినాయి, ఏం ఉరగబెట్టినాయండి? షీపూర్ పుల్ల కూడా ఇలా తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ఉన్న తట్టెడ మట్టి కూడా ఎత్తలే కాంగ్రెస్ పార్టీ. ఇంకేం జరుగుతుంది? ఇక ఈ పార్టీని పట్టుకొని ఏదో జరుగుతుంది అంటే ఏమవుతుంది నాకు అర్థం కాదు. ఈయన ఉప ముఖ్యమంత్రినా? నాకు అర్థమవుతుంది. కరెక్టే మాట్లాడిండా లేకపోతే ఇంకేమన్నా? ఎన్నికల హామీలన్నీ నెరవేర్చినాం సార్. బట్టి విక్రమార్క గారు ఎక్కడ నెరవేర్చారని నాకు ఒక 2 చెప్పు. 1-2 మిగిలినాయి అంతే. రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం, నిరుద్యోగులకు 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 5 లక్షల ఇంద్రమ ఇల్లు కట్టినాం, మహిళల్ని కోటీశ్వరులను చేస్తున్నాం. స్థానిక ఎన్నికలలో మాదే విజయం. మదిరలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఏం చేసినావు? 1-2 మిగిలినాయి అంతే. రుణమాఫీ చేసినాం, రైతు భరోసా ఇచ్చినాం. రుణమాఫీ ఎవరికి చేసినాం? ఎంతమందికి చేసినాం? తెలంగాణలో రైతుల సంఖ్య ఎంత? కౌలు రైతుల సంఖ్య ఎంత? నువ్వు ఎన్ని కోట్ల బడ్జెట్ ఇచ్చినావు? ఎంత బడ్జెట్ ఇచ్చినావు చెప్పు జరా. రైతు భరోసా ఎంతమందికి ఇచ్చినావు? నిరుద్యోగులకు ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినావు? 60,000 ఉద్యోగాలు ఇచ్చినవా? 5 లక్షల ఇంద్రమ్మ ఇల్లు కట్టినవా? ఎప్పుడు కట్టినవయ్యా? ఎప్పుడు కట్టినావు? బట్టి విక్రమార్క గారు ఒక మాట చెప్పవయ్యా. రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి మాట మళ్ళీ పచ్చి అబద్ధాలు, పుండకోరు పచ్చి అబద్ధాలు మాట్లాడుతుండే. ఈయన మీద ఓ రెస్పెక్ట్, ఓ గౌరవం ఉండే. గింత గలీజ్గా మాట్లాడతారా? మీ పదవి కోసం, మీ ఏది పార్టీ కోసం గింత దరిద్రంగా మాట్లాడతారా? వాటిన ఏం మాట్లాడుతుండే అసలు? మళ్ళా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అన్ని హామీలు నెరవేర్చినాయి. ఏడా నెరవేర్చినవయ్యా? గా విద్యార్థులకు విద్యా కార్డు ఇచ్చినవా? గా ఏది విద్యార్థినులకు స్కూటీలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? నువ్వు యువతకే న్యాయం చేయలే, ఉద్యోగాలు ఇస్తా అన్నావు, ఇచ్చినవా? నువ్వు 2 లక్షలు అన్నావు, 50,000 ఏడబెట్టుకోవాలా? నెత్తిలో పెట్టుకోవాలన్నా? ఏడబెట్టుకోవాలా నీ 60,000 ఉద్యోగాలు? 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తా, జాబ్ క్యాలెండర్ ఇస్తా, ఏవో బాగా ముచ్చట్లు చెప్తుగా. ఈరోజు ఏంది ఈ అబద్ధపు ముచ్చట్లేందా?
మళ్ళీ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈయన మాట్లాడిన మాటలు. ఇక దాంతోపాటు ఇంకొక అంశం, నిన్న నేను బతుకమ్మకి సంగతి చూసినండి. ఈ బతుకమ్మని చూడరు ఒకసారి. నిన్న ఇది మా తెలంగాణ ఆడబిడ్డలకు ఆత్మగౌరవానికి ప్రతీకగా భావిస్తాం. నిజంగా వరంగల్ జిల్లా బైరాన్పల్లిని అడిగితే బతుకమ్మ చరిత్ర మొత్తం చెప్తుంది. నిజాం కాలం నాటి అరాచకాలను చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే నిన్న ప్రభుత్వం ఒక మాట, ఇది బతుకమ్మ మాట అని ప్రభుత్వం చెప్తున్నది, మనం నమ్మాలట. పైగా విచిత్రం ఏమంటే అది బతుకమ్మ ఆట కాదట, జానపద నృత్యమట. అది కూడా మనం నమ్మాలట. సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం వైభవోపేతంగా అత్యంత ఘనంగా ఇసుక పోస్తే రాలనంత, అంటే 1354 మంది, ఇది ఇసుక పోతే రాలనంత మంది బతుకమ్మ సంబరాలు నిర్వహించింది. ఇది గిన్నీస్ రికార్డ్ అని ఢంకా బజాయించుకుంటుంది. అది నమ్మాలట. ఇదే గిన్నీస్ రికార్డ్ అయితే హనుమకొండలో వేస్తంబల గుడి, పద్మాక్షి గుట్ట, కరీంనగర్ సరూర్ గ్రౌండ్, మానేరు నది తీరం, సిద్దిపేట కోమటిరెడ్డి చెరువు గట్టున 5-6 వేల మంది ఆడబిడ్డలు ఒకే చేట చేరి బతుకమ్మ ఆట ఆడితే దాన్ని ఏమనాలే చెప్పుర్రిగా. అసలు సద్దుల బతుకమ్మనో సజ్జల బతుకమ్మనో తెలియని ప్రభుత్వం, మంత్రుల నుంచి ఇంతకంటే మనం ఏమి ఆశించగలం? నిజంగా నాకు అర్థం కాదు. 1354 మందితోని బతుకమ్మ ఆడితే గిన్నీస్ బుక్ రికార్డ్ వచ్చింది. కాకతీయుల సామ్రాజ్యమైన ఓరుగల్లు జిల్లాకు సంబంధించి 1000 స్తంభాల గుడిలా ఆడితే దాన్ని ఏమనాలి? ఆ పక్కనే పద్మాక్షి గుట్ట ఉంటుంది, అక్కడ ఆడితే దాన్ని ఏమనాలి? సిద్దిపేటల కోమటిరెడ్డి చెరువు కాడ ఆడతారు, మరి దాన్ని ఏమనాలి? 5-6 వేల మంది ఆడతారు. ఈయనే గిన్నీస్ బుక్ రికార్డ్ ఇస్తే ఆడేమి ఇవ్వాలి? ప్రభుత్వం ఏదో చేద్దాం అనుకుంటాను కానీ బొక్క బోర్ల పడుతుంది. రైట్, ఇక సద్దుల సంబరం, సద్దుల బతుకమ్మ సంబరాలను అంబరాన అంటేలా జరుపుకున్నారు. పల్లె పట్టణం తేడా లేకుండా తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మను ఆలయాలు, కూడళ్ళు, చెరువుల గట్ల వద్దకు తీసుకొచ్చి ఆడబిడ్డలు అందరూ ఒక చోట చేరి ఆటపాటలతో హోరెత్తించారు. 9 రోజుల పాటు గౌరమ్మను కొలిచి సోమవారం గంగమ్మ ఒడికి సాగనంపారు అంటూ కూడా చూస్తున్న బతుకమ్మ పండుగ. నిజంగా బతుకమ్మ పండుగకు సంబంధించి ప్రతి సంవత్సరం అద్భుతంగా ఉండే, కానీ ఈ సంవత్సరం ఎందుకో తెలియదు, గ్రామీణ ప్రాంతాలలో కొన్ని చోట్ల ఒక వింత అనుభవం ఎదురైంది. ఏంటో తెలుసు, అది పల్లె ప్రగతి పట్టణ ప్రగతితోని, అది దేశ విదేశాలైనా కావచ్చు, ఇతర రాష్ట్రాలైనా కావచ్చు, ఇదే జిల్లాలలో వేరువేరు ప్రాంతాలలో ఉద్యోగం చేసేవాళ్ళు వాళ్ళ యొక్క సొంత గ్రామాలకు వచ్చినప్పుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో పల్లె ప్రగతి అని చెప్పి మీరు ఊరు నుండి మొదలు పెడితే ఊరవతల వరకు పచ్చదనంతో ముళ్ళ పొదలు, పిచ్చి కంపలు, పిచ్చి మొక్కలు లేకుండా క్లియర్ చేసి చాలా అద్భుతంగా నీట్గా పల్లెలు పట్టణాలు ఉండేవి. ఈరోజు ఆ పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఎక్కడికి పోయిందో కూడా తెలియని పరిస్థితి స్పష్టంగా కనబడ్డది. మీ అందరికీ తెలిసిన విషయం, అది గొప్పగా పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. అది కేసీఆర్ మార్క్. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాంటి దృశ్యం మీకు ఎక్కడైనా కనిపించిందా? పోనీ అలాంటి దృశ్యాన్ని మీరు ఎక్కడైనా విన్నారా? లేదు కదా. అంటే ఈ విషయంలో తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కనబడుతుంది. సో దీంతో పాటుగా బతుకమ్మ పండుగ ఈసారి అంత జోష్ఫుల్గా ఉందా లేదా అనేది తెలంగాణ ప్రాంత ప్రజలు అయితే చూసిరు కాబట్టి ఇక వాళ్ళే చెప్తారు. నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే చాలా అద్భుతమైన విశ్లేషణాత్మకమైన క్లారిటీగా కూడా వాస్తవాలను చెప్పే ప్రయత్నం చేస్తాం. సో ప్రతి ఒక్కరు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.